హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూట్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఆధార్ కార్డ్ నంబర్ పోగొట్టుకున్నట్లయితే మన ఆధార్ నంబర్ని ఎలా సంపాదించుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే దానికి ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒకవేళ మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనకు తెలియకున్నట్లయితే మనము ఆధార్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే దానికి ముందు ఇక్కడ నేను ఈ వెబ్సైట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఆ లింక్ను క్లిక్ చేస్తే మీరు అక్కడ డైరెక్ట్గా ఆధార్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఆధార్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మనకు రీట్రీవ్ ఈఐడి అండ్ ఆధార్ నంబర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆధార్ నెంబర్ ఒకటి, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇందులో మన దగ్గర ఆధార్ నెంబర్ మనకు కావాలి అనుకుంటే ఈ ఆధార్ నెంబర్ని టిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ కావాలనుకుంటే దీన్ని టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ని కావాలనుకుంటున్నాను కాబట్టి ఆధార్ నెంబర్ టిక్ చేశాను. అయితే ఇక్కడ నేమ్ అడుగుతుంది, ఎంటర్ నేమ్ అని చెప్పి అడుగుతుంది కదా. సో ఇక్కడ మన ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మన నేమ్ అంటే స్పేసెస్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అనేది మనకు గుర్తుండాలి. సో ఆధార్ కార్డులో ఎట్లాగో మన పేరు అయితే ఉంటుందో అట్లాగే మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పేరు ఇక్కడ ఎంటర్ చేసి మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే మన మొబైల్కి ఆధార్ నంబర్ అనేది వాళ్ళు పంపించడం అనేది జరుగుతుంది అనమాట. అయితే నేను ఇక్కడ నాకు ఆధార్ నెంబర్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఆధార్లో ఏ విధంగా పేరుందో నేను ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్కి అంటే నా ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది అది ఆప్షనల్ అనమాట. సో సామాన్యంగా ఈమెయిల్ ఆప్షన్ అనేది కొంతమంది పెట్టుకుంటారు, పెట్టుకోరు కాబట్టి నేను దీని గురించి ఏమంతా చెప్పడం లేదు. సో ఈమెయిల్ ఆప్షన్ ఉంటే కనుక ఈమెయిల్ ఐడి అక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేస్తే ఈ ఆధార్ కార్డ్కి అంటే మన ఈ పేరు ఏదైతే ఎంట్రీ చేసామో ఈ ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. చేసి ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ యువర్ ఆధార్ నంబర్, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి సెంట్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పి, అంటే మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి SMS అని చెప్పి వెళ్తుందనమాట. సో అక్కడ నుంచి మనము మన ఆధార్ నెంబర్ని ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మన ఆధార్ నెంబర్ని మన పేరుతో ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.